హాయ్ అండి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ మనం షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకుందాము. ఇగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఖర్జూరం, బాదం అన్నీ ఇలా నానబెట్టేసుకోండి. ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు వేసుకొని ఇప్పుడు పీల్ తీసేసి ఇలా ముక్కలు కింద సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి దలసరి పెట్టుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా నేతిలో వేగించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సన్న సేమియాలు, చుట్ట సేమియాలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా చేసేసుకొని అట్లను కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేగించేసుకున్నాక మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసేసుకోండి. వీటికి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాఫ్రాన్ వేసుకోండి. 5 నిమిషాల్లో ఈ సేమియాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే కలోజీ కూడా వేసుకోండి. దీనివల్ల ఇంకా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా వేసుకుందాము. వేసేసి ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు పొయ్యి కట్టేసి బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం వేసుకోండి. అంతే, మన షీర్ కుర్మా ప్రిపేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.